మరి ఈరోజు గుత్తి మున్సిపాలిటీ ఆఫీసు నందు మరి గౌరవనీయులు కమిషనర్ గారికి మెమరాండం సమర్పించడమైనది. గౌరవనీయులు కమిషనర్ అయినటువంటి జబర్మియా సార్ గారికి మరి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ నెల నుండి వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున వర్షాలు వాతావరణ శాఖ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. తుఫాన్లు ఉన్నాయి, పెద్ద ఎత్తున ఋతుపవనాలు ముందే వచ్చాయి, పెద్ద ఎత్తున మరి వర్షాలు పడతాయి. మరి అధికారులు జాగ్రత్త తీసుకోవాలనే ఉద్దేశంతో మరి డయేరియా లాంటి మరి జబ్బులు మనుషులకి ఈ యొక్క పరిసరాల పరిశుభ్రత లేనట్లయితే మరి డయేరియా లాంటి వాంతులు, బేదులు, విరోచనాలు, విషజ్వరాలు అనేటివి మొదలవుతాయి. కాబట్టి మరి గుత్తి పట్టణంలో ప్రభుత్వ హాస్పిటళ్లలో అంతంత మాత్రమే సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి మరి ఒక 100-200 మందికి డయేరియా లాంటి జబ్బు వ్యాపించిందైతే మరి ఇక్కడ కష్టాలు పడతారని కాబట్టి మరి ఈరోజు మేము మున్సిపల్ కమిషనర్ గారికి ముందు జాగ్రత్త చర్యగా తీసుకోమని మరి వాటర్ కానీ డ్రైనేజీ కానీ కాలువలు కానీ రోడ్ల మీద నీళ్లు కానీ ఇలాంటివన్నీ కూడా మీరు ముందు జాగ్రత్త చర్యగా తీసుకొని దాన్ని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వ బాధ్యత, మున్సిపాలిటీ బాధ్యత. కాబట్టి దీనిపైన మరి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. అందులో కూడా ఇదే పొందుపరచడం జరిగింది. కాబట్టి మాకి నియోజకవర్గం పిలుపు మేరకు ఈరోజు కమిషనర్ గారిని కలవడం జరిగింది. మరి నియోజకవర్గం సహాయ కార్యదర్శి రమేష్ గారు, పట్టణ కార్యదర్శి రాజు గారు, మరి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు మరి వెంకటరాముడు గారు, మరి మండల కార్యదర్శి రామదాస్ గారు, అదేవిధంగా మండల సహాయ కార్యదర్శి మరి నరసింహయ్య గారు, మరి మండల నియోజకవర్గ మహిళా సంఘం నాయకురాలు మమతా గారు, మరి అదేవిధంగా అయిపోయింది మండల నాయకురాలైనటువంటి మహిళా సంఘం రసూల్ బి గారు, మరి పట్టణ సహాయ కార్యదర్శి నజీర్ గారు తదితరులు పాల్గొని మరి ఆయనకి మా యొక్క విన్నపాన్ని వినిపించడం జరిగింది. కావున ఈ గుత్తిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి మరి ప్రజలకి ఆరోగ్యంగా ఉంచడానికి మున్సిపాలిటీ బాధ్యత. కాబట్టి ఈరోజు సార్ దగ్గర మేము కలచడం జరిగింది. అందుకనే మరి ఈ విషయమై సార్ కూడా స్పందించి ఖచ్చితంగా అన్నీ కూడా మేము చేస్తామని మరి కమిషనర్ జబర్మియా సార్